ఇచ్చారు అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందారు అందుకు ఇచ్చారు అన్నటువంటిది. ఇక్కడ అది ఆ సదరు సంస్థలు కంప్లైంట్ పెడితే చెల్లుబాటు అవుతాయి. సదరు సంస్థలు అలాంటి కంప్లైంట్ ఇవ్వాల. చివరికి అలా పెట్టుబడి పెట్టిన వాళ్ళను కూడా నేరస్తులుగా చూపించారు వీళ్ళు. ఇంకోటి రాయితీలు, పరిశ్రమకి రాయితీలు ఉంటాయా లేదా అంటే ఇప్పుడు నిన్న అమరావతిలో ఇచ్చినటువంటి వాళ్ళకి 10-21 ఎకరాలు అదేది వీళ్ళకి ఇచ్చారు, మన బసవతారకం ఆసుపత్రి వాళ్ళకి. లేకపోతే 50 ఎక్కడో ఎందుకు 99 పైసలకి వాళ్ళకి ఇవ్వలేదా మొన్న వైజాగ్లో? మరి అది కుంభకోణం అంటే ఎట్లా అవుతుంది? దానికి ప్రయోజనం వేరే పొందారు అంటే ఎట్లా అవుతుంది? అంటే అప్పుడు దానికి బదులుగా ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా మంచి తెలుగుదేశం వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టుంటారు అంటే క్విడ్ ప్రోక్ అవుతుంది. అలాగే క్విడ్ ప్రోక్ అనే పదం ఉంటుంది, కానీ నా ఇష్టం అయిపోయి చేశానంటే ఏముంది ఇంకా అక్కడ? అంటే వైఎస్ఆర్ గారి టైంలో అప్పుడు పెట్టుబడులు వాళ్ళు పెట్టడానికి, జగన్ సంస్థలు పెట్టడానికి కారణం ఇదనే కదా వీళ్ళు ఇప్పుడు చేసేది. అప్పుడు మైనింగ్లకి లీజులకి అనుమతులు ఇచ్చేసారు, అందుకే పెట్టుబడులు పెట్టారు. అది ఎవరు చెప్పాలి? ఆ తీసుకున్నోడు చెప్పాలి. అవును. లేదా పోనీ వాడికి ఏ వ్యాపారం చేతకాని ఒక అసమర్థుడికి అట్లాంటిది ఇస్తే తప్పు అవుతుంది. కానీ వాళ్ళందరూ వెల్ బిజినెస్ మెన్స్, అనేక రాయితీలు పొందిన వాళ్ళు ప్రభుత్వాల దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇందులో ఈ కాన్సెప్ట్లో వస్తారు? వాళ్ళు కనుక అప్పుడే అడ్డం తిరిగి ఉంటే అసలు జగన్కి ఛాయిస్ ఉండేది కాదు. వాళ్ళందరూ వెల్ బిజినెస్ మెన్స్, ఈ రాజకీయాల రొంపులోకి వాళ్ళు దూరరు. కాబట్టి దీనికి దానికి పూర్తిగా అస్తం శశాంకం తేడా ఉంది. అవును, కానీ సిబిఐ అంటే ఆ కేసు సిబిఐ పరిధిలోనే ఉంది కాబట్టి, జగన్ కేసు కూడా సిబిఐ పరిధిలోనే ఉంది కాబట్టి అది కేసు కొలుక్కి వచ్చింది కదా. నెక్స్ట్ ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా తేలుతుంది. ఇది కూడా తొందరగానే తేలుస్తారా? ఎలక్షన్స్ లోపు తేల్చాలన్న ప్రయత్నం జరుగుతోంది. అది కూడా సిబిఐకి ఇన్ని రోజులను గడువు ఇచ్చింది.